హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం మై డిమాండ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెవిల్ అయిన హీరో అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రిచ్ అమ్మాయి ఒక హ్యాండ్సమ్ డెవిల్తో మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేస్తుంది? హీరో ఇంకా హీరోయిన్ ఎలా మీట్ అవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం మై డిమాండ్ పార్ట్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ని కలిసి దోగ్యాన్ని ఫాలో అవుతూ సబ్వేలోని ఫోటో బూత్లో దాక్కుంటారు. అప్పుడు దోగ్యాన్కి అతను ఎవరో అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చి ఫోటో బూత్ వైపు వస్తుంటే హీరో హీరోయిన్ హ్యాండ్ పట్టుకుని అక్కడ నుండి టెలిపోర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అతని పవర్ వర్క్ అవ్వదు. సో ఇక వేరే ఆప్షన్ లేక అతను వెంటనే హీరోయిన్ ని కిస్ చేస్తాడు. దోగ్యాన్ అక్కడికి వచ్చి కర్టెన్ తీసి అది చూసి ఎవరో కపుల్ కిస్ చేసుకుంటున్నారని అనుకుని అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతాడు. సడన్ గా కిస్ చేయడంతో ఆమె సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు హీరో నా పవర్ వర్క్ అవ్వలేదు, సో మన ఫేసెస్ కవర్ చేయడానికి అలా చేశానని అంటాడు. మంచి ఐడియా అని అంటుంది. బట్ అది వాళ్ళ ఫస్ట్ కిస్ అవ్వడంతో ఇద్దరు డిఫరెంట్ గా ఫీల్ అవుతారు. అప్పుడు హీరోయిన్ బయటికి వచ్చి దోగ్యాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు, ఆ లాకర్ లో దేనికోసం అతను సెర్చ్ చేస్తూ ఉంటాడని అనుకుంటూ ఉంటుంది. హీరో మాత్రం ఫోటో బూత్ లోపలికి వెళ్లి వాళ్ళిద్దరు పిక్స్ కలెక్ట్ చేసుకుంటాడు. సబ్వే నుండి బయటికి వచ్చాక హీరో 1 minute అని చెప్పి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని పక్కనే ఉన్న వైట్ ఫ్లవర్ తీసుకొని అతని పవర్ తో దాన్ని రెడ్ రోజ్ గా చేంజ్ చేస్తాడు. నా పవర్లో ఏం ప్రాబ్లం లేదు, మరి ఇందాక ఫోటో బూత్ లో ఎందుకు వర్క్ అవ్వలేదు అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు దోగ్యాన్ ఉన్న లొకేషన్ కి టెలిపోర్ట్ అయ్యి దూరం నుండి అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు క్లోజ్ గా ఉండడంతో హీరోయిన్ కి అతని ఫేస్ చూడగానే వాళ్ళు కిస్ చేసుకున్న మూమెంట్ గుర్తొస్తుంది. దోగ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ మదర్ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అతను రావడం చూసి దోగ్యాన్తో మాట్లాడాలని చెప్పి నీ సైక్రియాటిస్ట్ ని మీట్ అవుతున్నావా అని అడుగుతుంది. అతను లేదు, ఈ మధ్య నేను బిజీగా ఉన్నానని అంటాడు. మీ ఫాదర్ నువ్వు రీసెంట్గా ఏం చేస్తున్నావని నన్ను అడిగాడు, నాకు ఐడియా లేదని చెప్పానని అంటుంది. అలాగే హైడ్ చెయ్యి, నా లైఫ్ని నేను చూసుకోగలుగుతాను, సో థెరపీ సెషన్స్ అపాయింట్మెంట్ చెయ్యొద్దు, సైక్రియాటిస్ట్ని నేను నమ్మను అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ హ్యాండ్ పట్టుకుని అతను పవర్ టెస్ట్ చేస్తూ ఇందాక పవర్ ఎందుకు వర్క్ అవ్వలేదు, రీజన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రాబ్లం నీ వల్లనే, నిన్ను మీట్ అయినప్పటి నుండి నా పవర్ వీక్ అయ్యి టాటూ నీకు షిఫ్ట్ అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అని అంటాడు. నీ పవర్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే నన్ను బ్లేమ్ చేస్తావా? ఇందాక ఫోటో బూత్ లో కూడా నీ పవర్ వర్క్ అవ్వలేదు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది, నేను ఎంజాయ్ చేశాను అనుకుంటున్నావా అని అంటుంది. ఎంజాయ్ చేయలేదా అని అడుగుతాడు అతను. ఏం నువ్వు చేసావా అని అడుగుతుంది ఆమె. టాపిక్ డైవర్ట్ అయిపోవడంతో వాళ్ళిద్దరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. హీరో వెంటనే మిస్టర్ పార్క్ ఇంకా రాలేదేంటి, నేను నా కాఫీని చాలా మిస్ అవుతున్నా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా హీరోతో వాదించడంతో ఆమె కూడా సిల్లీగా ఫీల్ అవుతుంది. అటు సోక్యోన్ హీరోకి రిలేటెడ్ సోన్వాల్ ఫౌండేషన్ ఓల్డ్ పిక్చర్స్ చూస్తూ అందులో హీరో ఉన్న పిక్చర్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరో అసిస్టెంట్ హీరోయిన్ ఇంటికి హీరో థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని తీసుకొస్తాడు. అతని థింగ్స్ చాలా ఎక్కువ ఉండేసరికి అపార్ట్మెంట్ లో ప్లేస్ సరిపోదు. ప్లేస్ లేక వాళ్ళు అతని థింగ్స్ అన్ని కూడా హీరోయిన్ రూమ్ లో పెట్టబోతారు. అదంతా చూసి ఆమె నో అని గట్టిగా అరిచి హీరోని పక్కకు పిలుస్తుంది. అన్ని థింగ్స్ ఇక్కడికి మూవ్ చేస్తే స్పేస్ సరిపోదు, నీకు కావలసిన వరకు ఉంచి రిమైనింగ్ రిటర్న్ పంపించేయి అని ఉంటుంది. నాకు వాటిలో ప్రతిదీ ఇంపార్టెంట్, అవన్నీ లేకుండా నేను ఉండలేను, నీది చాలా చిన్న అపార్ట్మెంట్ కాబట్టి స్పేస్ సరిపోవట్లేదు, సో అది నా ప్రాబ్లం కాదు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అని వెంటనే అతని సామాన్లతో పాటు అతన్ని కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తుంది. అట్లీస్ట్ నా కాఫీ అయినా ఇవ్వు అని అంటాడు హీరో. సో అతనికి కాఫీ ఇచ్చి ఆమె డోర్ వేసేస్తుంది. అదంతా అతని అసిస్టెంట్ చూసి నవ్వుతూ మీరిలా గొడవ పడుతుంటే నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉన్నారు అని అంటాడు. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ అతనికి కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంటికి రావా అని అడుగుతుంది. నువ్వు నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నావు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు అతని అసిస్టెంట్ ఆర్టిస్ట్ జిన్ నీ మ్యారేజ్ న్యూస్ చూసి అప్సెట్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి రావట్లేదు, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, బట్ ఆమె అటెండ్ అవ్వదేమో, ఒకసారి నువ్వు మాట్లాడి ఆమెను కన్విన్స్ చేయని అంటాడు. అతను నేనెందుకు కన్విన్స్ చేయాలి, కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేయించు అని అంటాడు. హీరోయిన్ ఏమో అతని కాల్ కట్ చేసేసరికి పెళ్ళైన ఒక్క రోజుకే పారిపోయాడు, అతనికి ఎలాగైనా ఒక లెసన్ నేర్పించాలని అనుకుంటుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించి మన ఇద్దరం ఒకే ఫ్యామిలీ కాకపోయినా మన మధ్య జెన్యూన్ రిలేషన్షిప్ ఉంది, మన ఇద్దరి బాండింగ్ నాకు చాలా ఇష్టమని అంటుంది. హీరోయిన్ కూడా అవును నువ్వేం వర్రీ అవ్వద్దు, నీ ప్లేస్ని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు అని అంటుంది. హీరో పార్కింగ్లో ఉన్న కార్లో వెయిట్ చేస్తూ అతను ఫోన్ చూస్తూ నువ్వు కాల్ చేసి పిలిచే వరకు నేను రాను అంటూ కార్లోనే పడుకుంటాడు. అపార్ట్మెంట్ కన్నా ఈ కారే బెటర్ అని అనుకుంటాడు. అప్పుడు సోక్యూన్ హీరోయిన్కి కాల్ చేసి నేను జుంగోన్ గురించి నీతో ప్రైవేట్గా మాట్లాడాలని చెప్పి ఆమె ఇంటికి వస్తాడు. అతని దగ్గరున్న సోన్వాల్ ఫౌండేషన్ ఓల్డ్ ఫొటోస్ ఆమెకు చూపిస్తూ 1977లో సోన్వాల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి ఫొటోస్ ఇవి, ఇందులో జుంగ్ ఉన్నాడు అంటూ చూపిస్తాడు. హీరోయిన్ అది చూసి అతను సేమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లాగానే ఉన్నాడు కదా,
ఈ ఫోటోలో ఉంది అప్పటి చైర్మన్ జుంగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. గ్రేట్ జీన్స్ కదా, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నారు అంటూ ఆమె కవర్ చేస్తుంది. సోక్యూన్ కిందకి వచ్చేసరికి హీరో కార్లో కూర్చొని అండర్ గ్రౌండ్ కాబట్టి సిగ్నల్ వీక్ గా ఉండడంతో సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సోక్యూన్ అతని దగ్గరికి వచ్చి డ్రింక్ చేద్దాం వస్తావా అని పిలుస్తాడు. హీరో నేను రాను అని అంటాడు. నేనిప్పుడు దోదోహిని మీట్ అయ్యి ఏం డిస్కస్ చేశానో తెలుసుకోవాలని లేదా నీకు అని అంటాడు. సో హీరో అతనితో డ్రింక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు సోక్యూన్ అతనితో మాట్లాడుతూ నువ్వు దోదోహి నా నుండి చాలా విషయాలు దాస్తున్నారని అంటాడు. హీరో అవును, ఎందుకంటే మా ఇద్దరిది స్పెషల్ రిలేషన్షిప్ కాబట్టి అని అంటాడు. నువ్వు నార్మల్ హ్యూమన్వి కాదు కదా అని అడుగుతాడు అతను. హీరో వెంటనే నేను కంప్లీట్ గా నార్మల్ మనిషినే అని అంటాడు. మళ్ళీ అతను నువ్వు వ్యాంపైర్వి కాదు కదా అని అడుగుతాడు. హీరో కోపంగా అలాంటి చీప్ మస్కిటో లాంటి క్యారెక్టర్స్తో నన్ను కంపేర్ చేయొద్దు అని అంటాడు. అతను నాకెందుకు నీపైన అనుమానంగా ఉంది, నిన్ను ఇప్పటి నుండి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తా, నీ వల్ల దోదోహికి హామ్ ఉందని తెలిస్తే వెంటనే నేను నిన్ను అటాక్ చేస్తాను, నేను ఊరుకోను అని అంటాడు. ఎలాగైనా నిన్ను ఇరిటేట్ చేసి నీ హ్యాపీనెస్ మొత్తాన్ని దూరం చేస్తా, నీ సీక్రెట్ ఏంటో కనిపెట్టి లోకం మొత్తానికి తెలిసేలా చేస్తా అని అంటాడు. అదంతా విని హీరో ఓ నాకు ఇంకొక ఫ్యాన్ యాడ్ అయ్యాడు, నేను ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నా అని అంటాడు. నువ్వేం వర్రీ అవ్వద్దు, నేను కాంక్రీట్ లాంటి వాడిని అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జిన్ హీరోకి మ్యారేజ్ అయిందని ఫీల్ అవుతూ డ్రింక్ చేసి రోడ్డు మీద ఒక్కతే నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఆమె పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేసి గొడవ చేస్తుంటే ఆమె భయపడి ఇంటి బయట ఉన్న ఒక ర్యాక్లో దాక్కుంటుంది. వాళ్ళ ఫాదర్ ఆమె కోసం సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో వచ్చి 10 years బ్యాక్ మనీ కోసం నీ సోల్ నాకు అమ్మేశావు, ఇప్పుడు నేను అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చానని చెప్పి అతని సోల్ కలెక్ట్ చేసుకుంటాడు. ఆ పాప అక్కడ దాక్కోవడం అతను అబ్జర్వ్ చేసి ఇంకా బయటికి రా, నువ్వు ఇప్పటి నుండి నిన్ను ఎవరు హర్ట్ చేయరు అని అంటాడు. ఆమె వెంటనే బయటకు వచ్చి నువ్వు ఏంజెల్వా, నన్ను సేవ్ చేసావని అంటుంది. హీరో నేను ఏంజెల్ని కాదు డీమన్ని అని చెప్పి మీ హ్యూమన్స్ నన్ను డెవిల్ అని పిలుస్తారని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆమె అతన్ని ఫాలో చేస్తూ నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నాకు కుకింగ్ లాండ్రీ చేయొచ్చు అని అంటుంది. నాకు అవసరం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఆమె అదంతా తలుచుకుంటూ ఎంత కష్టపడి నేను మళ్ళీ నిన్ను కనిపెట్టానో తెలుసా అని ఫీల్ అవుతూ ఉంటుంది. రోడ్డు మీద కొంతమంది ఆమెను హెరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి వాళ్ళని స్టాప్ చేస్తాడు. ఆమె హీరోని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు తెలుసు నువ్వు నన్ను సేవ్ చేయడానికి వస్తావని అని అంటుంది. తర్వాత ఆమెని కంపెనీలోకి తీసుకొచ్చాక నీకు జరిగింది నిజమైన మ్యారేజ్ కాదు కదా అని ఆమె అడుగుతుంది. హీరో అవును అని అంటాడు. అయితే ఓకే అంటూ ఆమె నిద్రపోతుంది. అప్పుడు హీరో సోక్యూన్ నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాడంట అని అసిస్టెంట్తో చెప్తాడు. అతను వర్రీ అవుతూ మన గురించి ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తాడేమో అని అంటాడు. తర్వాత హీరో పేపర్స్ పైన సైన్ చేస్తూ సరే అట్లీస్ట్ దోదోహి నా కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి నేను వర్రీ అవ్వక్కర్లేదు అని అంటాడు. అసిస్టెంట్ ఏంటి అని అడుగుతాడు. హీరో వెంటనే కవర్ చేస్తూ అదే ఐ మీన్ నా టాటూ నా కళ్ళ ముందే ఉంటుంది కదా, సో వర్రీ అవ్వక్కర్లేదు అని అంటాడు. ఈ రోజు నా పవర్ సడన్ గా వర్క్ అవ్వలేదు, బట్ మళ్ళీ ట్రై చేస్తే వర్క్ అయింది. దోదోహిని నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది అని అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ అలా జరిగినప్పుడు ఏదైనా కామన్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసావా అని అడుగుతాడు. సిమ్టమ్స్ అంటే నాకు సేమ్ డ్రీమ్ వచ్చింది, నేను హ్యూమన్ గా ఉన్నప్పటి మెమొరీ కనిపించింది అని అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ నువ్వు నార్మల్ హ్యూమన్గా అవ్వడానికి టైం దగ్గర పడినట్టుంది, ఎందుకైనా మంచిది టాటూ తిరిగి వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండు అని అంటాడు. హీరో కోపంగా అందుకేనా ఈ అనవసరమైన ఎమోషన్స్ అన్నీ ఫీల్ అవుతున్నాను, ఓకే అర్థమైంది నసపెట్టొద్దు అని అరుస్తాడు. టాటూ తిరిగి రాగానే నా పవర్ ఈ ఎమోషన్స్ రెండు నార్మల్ అయిపోతాయి కదా అని అంటాడు హీరో. ఆ రోజు నైట్ సోక్యూన్ హీరో సోన్వాల్ ఫౌండేషన్ బయట నిల్చొని అబ్జర్వ్ చేసి వెళ్తాడు. అదే నైట్ ఆ అటాకర్ హీరో ఆఫీస్కి ఎంటర్ అయ్యి అక్కడ ఒక సీక్రెట్ రికార్డింగ్ డివైస్ ప్లే చేస్తాడు. అప్పుడే హీరో మాన్యువల్ బుక్ కూడా అతను అబ్జర్వ్ చేస్తాడు. అటు హీరో ఏమో చీకట్లో సైలెంట్ గా హీరోయిన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆమె లైట్ ఆన్ చేస్తుంది. సడన్ గా ఆమెను చూసి హీరో భయపడి గట్టిగా అరుస్తాడు. తర్వాత నా కోసం వర్రీ అయి వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. హ్యూమన్స్ వాళ్ళు పెంచుకునే డాగ్ తిరిగి ఇంటికి రాకపోతే వర్రీ అవుతారు, నీకు అర్థం కాదులే, నేను వెళ్ళి నిద్రపోతాను అంటుంది హీరోయిన్. నాకు ఈ రోజు ఛార్జింగ్ కావాలి అని హీరో అడుగుతాడు. సో వాళ్ళిద్దరు సేమ్ బెడ్ లో పడుకుంటారు, అతను ఆమె హ్యాండ్ ని పట్టుకొని. అప్పుడు హీరోయిన్ ఇలా చేస్తే హెల్ప్ అవుతుందా, మేబీ న్యూ డీల్ చేసుకునే టైం అయిందేమో అని అంటుంది. స్పాంటేనియస్ గా ఫైర్ ఏం రావట్లేదు, ఈ మధ్య పవర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వీక్ అయ్యాను అంతే, సో ఇలా చేస్తే హెల్ప్ అవుతుంది అని హీరో అంటాడు. ఓకే నాకు పక్కన ఎవరైనా ఉంటే నిద్ర పట్టదు, నువ్వు నిద్రపో అని ఆమె అంటుంది. డీమన్స్ కి నిద్ర అవసరం లేదని హీరో అంటాడు. అలా మార్నింగ్ అయిపోతుంది.
హీరో నిద్ర లేచి ఆమెను చూస్తూ ఈ అన్నెసరీ ఎమోషన్స్ త్వరలోనే పోతాయి కదా అనుకుంటూ ఉంటాడు. ఆమె అతని సైడ్ తిరగగానే ఐస్ క్లోజ్ చేస్తాడు. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆమె నిద్ర లేస్తుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ కి ఆమె అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. సోషల్ మీడియా మొత్తం హీరోయిన్ కావాలనే ఆస్తి కోసం జూని చంపినట్టు ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ ఆఫీస్లో మీట్ అయ్యి ఆ రూమర్స్ ని ఎలా స్టాప్ చేయాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ మీ వెడ్డింగ్ లో మిస్టర్ లీ సుక్మెన్ మీకు ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడని డిస్కస్ చేయడం విన్నాను అని అంటుంది. అప్పుడు సోక్యూన్ నువ్వేం వరీ అవ్వద్దు, నేను నాకు తెలిసిన బోర్డు మెంబర్స్ అందరినీ మీట్ అయ్యి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా అని అంటాడు. అప్పుడు హీరో అలా కాకుండా డైరెక్ట్ గా ఇదంతా చేస్తున్న వాళ్ళని మీట్ అయ్యి స్టాప్ చేస్తే ఈజీగా కంప్లీట్ అవుతుంది కదా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ సోక్యూన్ తో నాకు టైం ఇవ్వు, మేమిద్దరం కలిసి ట్రై చేస్తామని అంటుంది. సో అతను ఫీల్ అయ్యి బయటికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ అండ్ హీరో కలిసి సుక్మెన్ ఉన్న ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతారు. సోక్యూన్ రూమ్ లోకి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరూ లేకపోవడంతో అతనికి డౌట్ వస్తుంది. అటు సూక్మెన్ గన్ షూట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హీరోయిన్ అతని దగ్గరికి వెళ్తుంది. నాకు వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వలేదని అనుకున్నా, నేను డిజర్వ్ చేయని గిఫ్ట్ ఇచ్చావని ఆమె అంటుంది. అప్పుడు అతను నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది, ఆ గిఫ్ట్ కి నువ్వు టోటల్లీ డిజర్వ్డ్ అని అంటాడు. మేడం జూ ఎప్పుడు డెవిల్ లాంటి హార్ట్ ఉన్న కొడుకుని కన్నానని బాధపడేది, అది నిజమే, నీకు బుద్ధి రావాలని జైల్లో కూడా పెట్టించింది, అయినా నువ్వు మారలేదు. నాకు ఎప్పటి నుండో ఒక డౌట్, ఆ రోజు నిజంగానే డ్రింక్ చేసి మత్తులో ఆ పర్సన్ పైకి కార్ డ్రైవ్ చేసావా లేక కావాలని అతన్ని చంపేశావా అని అడుగుతుంది. అప్పుడు అతను సీరియస్ గా ఆమె వైపు గన్ పాయింట్ చేసి డైరెక్ట్ గా నువ్వే చూసి తెలుసుకో అని అంటాడు. ఆమె వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే ఆమెకి సైడ్ గా అతను షూట్ చేస్తాడు. సో ఆమె భయపడిపోతుంది. ఆ సౌండ్ వినగానే హీరో అక్కడికి వచ్చి నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు సూక్మెన్ జాగ్రత్త, ఎవరికైనా బ్యాడ్ డేస్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు అని హీరోని చూస్తూ అంటాడు. నువ్వు ఫేక్ హస్బెండ్ వి అయినా అట్లీస్ట్ రియల్ బాడీ గార్డ్ లా అయినా వర్క్ చేయని అంటాడు. తర్వాత హీరోయిన్ గురించి ఫాల్స్ ఆర్టికల్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసిన పర్సన్ దగ్గరికి వెళ్లి నీకెంత పే చేశారు ఇదంతా చేయడానికి అని అడుగుతారు. అప్పుడు అతను డీటెయిల్స్ అన్ని నాకు తెలియదు, బిట్ కాయిన్ తో పే చేశారని చెప్తాడు. అప్పుడు హీరో నీ విష్ ఏంటో చెప్పు, నేను పూర్తి చేస్తానని అడుగుతాడు. నేను రిచ్ అండ్ ఫేమస్ అవ్వడమే నా కోరిక అని అంటాడు అతను. సరే నేను నీ విష్ గ్రాంట్ చేస్తా అని చెప్పి వెంటనే కొరియన్ బ్యాంక్ లోపలికి టెలిపోర్ట్ చేస్తాడు. అతను ఆ మనీ అంతా చూసి షాక్ అవుతూ ఇదంతా నాకేనా, నువ్వు మెజిషియన్ వా అని అడుగుతాడు. అప్పుడు హీరో రిచ్ అయిపోయావు కాబట్టి ఇంకా నేను ఫేమస్ చేయాలి, మార్నింగ్ న్యూస్లో నువ్వే ఈ బ్యాంక్లో దొంగతనం చేసినట్టు వచ్చి నీ ఫేస్ పాపులర్ అవుతుంది, నువ్వు కంట్రీ మొత్తం ఫేమస్ అయిపోతావని అంటాడు. అతను వెంటనే హీరో చేయి పట్టుకొని వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు బయటకు వస్తుంటే హీరో అసిస్టెంట్ కాల్ చేసి నీ బుక్ ని ఎక్కడ దాచిపెట్టారు సార్, ఎంత వెతికినా కనిపించట్లేదు అని అడుగుతాడు. హీరోయిన్ వెంటనే అతని ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతారు. బుక్ షెల్ఫ్ లోనే పెట్టాను కదా, ఎక్కడికి పోతుంది అని అంటాడు హీరో. మిస్ అయిన బుక్ నేమ్ ఏంటి, నేను సెర్చ్ చేస్తా అని హీరోయిన్ అంటుంది. బుక్ నేమ్ జస్ట్ డీమన్, గ్రీన్ కలర్ లో ఐ లాంటి షైనింగ్ థింగ్ ఉంటుంది దానిపైన అని అంటాడు అసిస్టెంట్. ఆమె ఓ ఆ బుక్ ఏముంటుంది అందులో అని అడుగుతుంది. డీమన్ మాన్యువల్ అని అంటాడు అసిస్టెంట్. ఆమె నవ్వుతూ మాన్యువలా, ఇతనేమైనా ఎయిర్ ప్యూరిఫైయరా అని అంటుంది. హీరోకి కోపం వస్తుంది. అయితే నేను ఆ బుక్ చదవాలి, నేను బాడీ గార్డ్ లా యూజ్ చేసుకుంటున్నాను కదా అని ఆమె అంటుంది. యూజా అని అంటాడు హీరో. నువ్వు నన్ను చార్జర్లా యూజ్ చేసుకుంటున్నావు కదా అని అంటుంది. ఆ బుక్ లో ఏం రాసుంటుంది అని హీరోయిన్ అడుగుతుంది. అసిస్టెంట్ అందులో డీమన్ పవర్స్ లిమిటేషన్స్ అన్నీ ఉంటాయని చెప్తాడు. వీళ్ళందరి మాటలు సీక్రెట్ రికార్డింగ్ డివైస్ నుండి ఆ అటాకర్ వింటూ ఉంటాడు. అతనే హీరో బుక్ తీసుకెళ్లాడన్నమాట. సో అది ఓపెన్ చేసి డీమన్ లిమిటేషన్స్ ఏంటో చదువుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ హ్యూమన్స్ ని కనిపెట్టి టెలిపోర్ట్ అయినట్టే బుక్ ఎక్కడుందో ఆ ప్లేస్ కి టెలిపోర్ట్ అవుదామని అంటుంది. హ్యూమన్స్ పైననే వర్క్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ పైన నా పవర్ వర్క్ అవదు అని హీరో చెప్తాడు. అతని పవర్తో సెల్ఫ్ మొత్తం చెక్ చేసి బుక్ షెల్ఫ్ లో లేదు, వెళ్ళి సీసీటీవీ చెక్ చేయి, అలా ఎలా మిస్ అవుతుంది అని అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ ఇక్కడికి ఎవరు వచ్చారు అని అంటాడు. సోక్యూన్ కి నా పైన డౌట్ వచ్చింది, నేను వ్యాంపైరా అని అడిగాడు అతను అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ సోక్యూన్ వేరే వాళ్ళ ప్లేస్ కి వచ్చి థింగ్స్ తీసుకెళ్లే టైప్ కాదని అంటుంది. ఎందుకు అతన్ని ఈజీగా ట్రస్ట్ చేస్తున్నావు అని హీరో అంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఫైనల్ రిహార్సల్ టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు. జిన్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అక్కడ కూర్చొని చూస్తుంటారు. ఆమె పెర్ఫార్మెన్స్ చూడగానే హీరోకి అతని మెమరీలో సేమ్ స్క్వాడ్ డాన్స్ చేస్తున్న అమ్మాయి గుర్తొస్తుంది. సో అతను పెర్ఫార్మెన్స్ అవ్వగానే ఆలోచిస్తూ అక్కడ నుండి డల్ గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ చాలా బ్యూటిఫుల్ గా పెర్ఫార్మ్ చేసావంటూ మెచ్చుకుంటుంది జిన్ని. నా పెర్ఫార్మెన్స్ నీకోసం కాదని చెప్పి ఆమె కోపంగా వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో హీరోని ఫాలో అయ్యి ఆమె పెర్ఫార్మెన్స్ చూశాక కాంప్లిమెంట్ ఇవ్వకుండా వచ్చేసావేంటి అని అడుగుతాడు. అప్పుడు హీరో
నేను హ్యూమన్ గా ఉన్నప్పటి మెమొరీలో ఒక అమ్మాయి సేమ్ స్క్వాడ్ డాన్స్ చేస్తున్నట్టు నాకు గుర్తొచ్చింది అని అంటాడు. తర్వాత హీరోయిన్ తో పద నిన్ను ఇంట్లో వదిలిపెట్టి వస్తాను, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నేను అటెండ్ అవ్వాలి కదా అని అంటాడు. ఆమె హ్యాండ్ పట్టుకుని టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అతని పవర్ వర్క్ అవ్వదు. అప్పుడే అక్కడికి హీరోని చేస్తున్న గ్యాంగ్స్టర్స్ వస్తారు. వీళ్ళు ఇప్పుడే రావాలా అని నేను 3 కౌంట్ చేయగానే ఇక్కడ నుండి రన్ చెయ్యని హీరో అంటాడు. బట్ వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా హీరో ముందు నీల్ చేసి, ప్లీజ్ మా బాస్ లాగా ఉండండి, మీలాంటి పవర్ఫుల్ పర్సన్ బాస్ అయితే వాళ్ళు మొత్తం మా చేతుల్లో పెట్టుకోవచ్చు అని అంటారు వాళ్ళు. హీరో నవ్వుతూ సరే గ్రేట్ అని చెప్పి పద మనం వెళ్దామని హీరోయిన్తో వెళ్తాడు. వాళ్ళు అతన్ని ఫాలో అవుతుంటే నన్ను ఫాలో అవ్వద్దు అని అరిచి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ అతని ఫేస్ పైన కర్చీఫ్ వేసి వెళ్ళిపోతాడు. అటు ఆ అటాకర్ కి ఆర్డర్ ఇస్తున్న పర్సన్ ఆ బుక్ ఇంకా హీరోయిన్ ఫైట్ చేసిన వీడియో 2 చూసి అటాకర్ కి మెసేజ్ చేస్తాడు. ఫస్ట్ అతన్ని కంప్లీట్ చెయ్యి అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు అటాకర్ బుక్ చూసావా, అతను నార్మల్ హ్యూమన్ కాదని రిప్లై ఇస్తాడు. అతను దోదోహిని మీట్ అవ్వక ముందు వరకు నార్మల్ హ్యూమనే, నిన్ను చంపలేడు, బట్ నువ్వు అతన్ని చంపగలుగుతావు, అతన్ని నువ్వు చంపేస్తే నువ్వే డెవిల్ అవుతావని మెసేజ్ చేస్తాడు. అటాకర్ ది సైకో మైండ్ సెట్ అన్నమాట. సో అతను నవ్వుతూ అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. డిఫరెంట్ ఫేస్ మాస్క్ వేసుకొని రెడీ అవుతాడు అతను. హీరోయిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆమె ఏ టైంకి ఇంటికి రిటర్న్ వస్తావని అడుగుతుంది. త్వరగా వచ్చేస్తా, వచ్చి నేను ఛార్జ్ అవ్వాలి అని స్మైల్ చేస్తూ వెళ్తాడు. ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఫౌండేషన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. అటు హీరోయిన్ ఏమో కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే డోర్ బెల్ రింగ్ అవుతుంది. హీరో ఏమో అనుకుని ఆమె స్మైల్ చేస్తూ డోర్ తీస్తుంది. బట్ పోలీసులు వస్తారు అక్కడికి. మేడం జూని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆమెకి హ్యాండ్ కప్స్ వేస్తారు. హీరోయిన్ అరెస్ట్ అయిన న్యూస్ చూస్తూ సుక్మెన్ వైఫ్ ఇంతటితో ఎండ్ అవ్వలేదు కదా అని అడుగుతుంది అతన్ని. అప్పుడు సుక్మెన్ లేదు అంతా అయిపోయింది అని అంటాడు. సోక్యోన్ జైల్లో ఉన్న హీరోయిన్ మీట్ అయ్యి నువ్వేం వరీ అవ్వద్దు, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసిన 48 అవర్స్ లోనే నువ్వు రిలీజ్ అయిపోతావని తెలిసి కూడా సుక్మెన్ ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు ఆమె నేను అరెస్ట్ అయితే నా పబ్లిక్ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది, సో నన్ను చైర్పర్సన్ క్యాండిడేట్ గా సెలెక్ట్ చేసేటప్పుడు నాకు నెగిటివ్ గా అవుతుంది కదా, అందుకే అతను ఇలా ప్లాన్ చేసి ఉంటాడు, ఏం కాదులే అన్ని వర్కౌట్ అవుతాయని అంటుంది. నెక్స్ట్ తోగ్యోన్ కి మాస్టర్ హంట్ స్టార్ట్ అయిందని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడే హీరోకి హీరోయిన్ అసిస్టెంట్ కాల్ చేసి మేడం ని అరెస్ట్ చేశారు అని చెప్తుంది. సో అతను వెంటనే ఫౌండేషన్ నుండి బయటకు వస్తుంటే ఆ అటాకర్ డిఫరెంట్ ఫేస్ మాస్క్ తో వచ్చి హీరోని నైఫ్ తో పొడుస్తాడు. హీరో పడిపోతాడు. అటాకర్ మళ్లీ లెగ్ తో నైఫ్ ని తొక్కుతూ ఉంటాడు. హీరో మాత్రం హీరోయిన్ గురించి వర్రీ అవుతూ దోదోహి అంటూ ఐస్ క్లోజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి అటాకర్ ని గట్టిగా పుష్ చేసి డైరెక్టర్ జుంగ్ అంటూ ఏడుస్తాడు. అటాకర్ వేసుకున్న ఫేస్ మాస్క్ ఊడిపోవడంతో హీరో అతని రియల్ ఫేస్ ని చూస్తాడు. వెంటనే అతన్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు. అటు పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ తో మీరు క్రిమినల్ కాదని మాకు తెలుసు అని అంటాడు. అప్పుడే అక్కడికి వేరే ఆఫీసర్ వచ్చి హీరో హాస్పిటల్లో ఉన్న విషయం చెప్తాడు. సో హీరోయిన్ వెంటనే నేను వెళ్ళి అతన్ని చూడాలి, అతను లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. హాస్పిటల్లో హీరోకి సర్జరీ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి హీరో కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అని అంటాడు. జిన్ ఏడుస్తూ మీరే ఎలాగైనా అతన్ని సేవ్ చేయాలి ప్లీజ్ అంటూ డాక్టర్ని అడుగుతుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ సోక్యాన్ తో పాటు వస్తుంది. హీరోయిన్ ని చూడగానే జిన్ నీ వల్లే ఇదంతా జరిగింది, నీ వల్లే అతను చనిపోతున్నాడు అంటూ అరుస్తుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ ఆమెని స్టాప్ చేసి డైరెక్టర్ జుంగ్ సేవ్ అవ్వడం మనకు కావాలి, ప్లీజ్ కాసేపు బయట వెయిట్ చేద్దామంటూ ఆమెని కన్విన్స్ చేసి బయటకు తీసుకెళ్తాడు. హీరోయిన్ హీరోని అలా బెడ్ పై చూసి చాలా షాక్ అయ్యి ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్లి అతని హ్యాండ్ తీసుకుని ఆమె హ్యాండ్ పైన ఉన్న టాటూకి టచ్ చేస్తుంది. ఆమె అలా చేయడం బయట నుండి సోక్యోన్ అబ్జర్వ్ చేస్తాడు. హీరోయిన్ ఏడుస్తూ పవర్ వర్కౌట్ అవ్వడం లేదు, నేను లేట్గా వచ్చాను, నేను డేంజర్లో ఉన్న ప్రతిసారి నువ్వు నన్ను సేవ్ చేసావు, బట్ నేను నిన్ను సేవ్ చేయలేకపోతున్నా అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడే హీరో పవర్ వర్క్ అయ్యి అతను రికవర్ అవుతాడు. హీరోయిన్ ఏడుస్తూ ఉంటే చాలా కామెడీగా ఉన్నావు అంటూ జోక్ చేస్తాడు. ఆమె ఫుల్ గా రికవర్ అయ్యావా అని కంగారు పడుతూ అడుగుతుంది. యూజ్లెస్ పవర్, హాఫ్ ఏ వర్క్ అయింది అని అంటాడు అతను. సరే నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తా అని అంటుంది. అతను ఆమెను హక్ చేసుకుని ఇలాగే ఉండు, నేను ఛార్జ్ అవ్వాలి అని అంటాడు. వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం జిన్ చూసి చాలా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సోక్యోన్ కూడా వాళ్ళని అలా చూసి ఫీల్ అవుతాడు. ఫ్యూ మినిట్స్ తర్వాత హీరోయిన్ హీరో పక్కన కూర్చొని అతని హ్యాండ్ పట్టుకుని అతన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు సోక్యోన్ అక్కడికి వచ్చి ఆమెని పిలిచేసరికి నేను ఇప్పుడే వెళ్ళి త్వరగా రిటర్న్ వచ్చేస్తాను, నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించను అని హీరోతో చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. జిన్ హీరో అసిస్టెంట్తో ఇన్ని డేస్ నేను డైరెక్టర్కి స్పెషల్ అనుకున్నా, నా ప్లేస్ని ఇంకే అమ్మాయి క్రాస్ చేయలేదని అనుకున్నా, బట్ దోదోహి నన్ను క్రాస్ చేసింది అని చెప్పి ఫీల్ అవుతుంది. హీరోయిన్ సోక్యోన్తో నన్ను ఏమీ అడగట్లేదేంటి అని అడుగుతుంది. అతను ఎలాగో నువ్వు నాకు ఆ డీటెయిల్స్ చెప్పవు కదా అని అంటాడు. సో ఆమె థ్యాంక్ యూ అని అంటుంది. నువ్వు నాకు థ్యాంక్స్ సారీ చెప్పనక్కర్లేదు,
నువ్వు సేఫ్గా ఉంటే అదే చాలు, త్వరగా వెళ్దాం, లేకపోతే మన వల్ల పోలీస్ ఆఫీసర్ ట్రబుల్లో ఉంటారు అని అంటాడు. హీరోయిన్ పోలీస్ స్టేషన్కి రాగానే ఆఫీసర్ హీరోకి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంకా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడని ఆమె చెప్తుంది. నెక్స్ట్ జిన్ హీరో ఫోటో టచ్ చేయబోతుంటే అతను దోదోహి అని కలవరిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వచ్చి, ఏంటి డైరెక్టర్ ఇంకా లేవలేదా? డాక్టర్ ఇప్పుడు ఇంకా అంతా నార్మల్ అవుతుంది అని అన్నాడే, ఇంకా లేవలేదేంటి అని అంటాడు. హీరో ఒక ఫైర్ సర్కిల్లో స్ట్రక్ అయిపోయి కాలిపోతున్నట్టు ఫీల్ అవుతూ వెంటనే పైకి లేస్తాడు టెన్షన్ పడుతూ. అతని అసిస్టెంట్ ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు, ఒక పీడకల వచ్చింది అని అంటాడు హీరో. తర్వాత అసిస్టెంట్కి కోల్డ్ వాటర్ తీసుకొనిరా, స్నాక్స్ తినిపించు, నా బ్యాగ్ స్టాచ్ చెయ్యి అంటూ హీరో కంటిన్యూస్గా ఆర్డర్లు వేస్తూ అతనితో సేవలు చేయించుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అరెస్ట్ వారెంట్ డిస్మిస్ అయ్యి ఆమె రిలీజ్ అవుతుంది. హీరో ఉన్న హాస్పిటల్ రూమ్కి ఫ్లవర్స్ తీసుకొచ్చి, మన బాస్ని మనం ఇక్కడ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటారు ఆ గ్యాంగ్స్టర్స్ అందరూ అక్కడికి వచ్చి. అదంతా చూసి హీరో, నేను మీ బాస్ని కాదు, మీరు నన్ను ప్రొటెక్ట్ చేయనవసరం లేదు, నాకు 5 మీటర్స్ దూరంలో ఉండండి అని అరుస్తాడు. సో వాళ్ళు 5 మీటర్స్ మెజర్ చేసి మన బాస్ ఆర్డర్ ప్రకారం మనం ఈ లైన్ క్రాస్ చేయకూడదని దూరంగా నిలబడి ఉంటారు. హీరోయిన్ అక్కడికి వస్తుంటే మన బాస్ వైఫ్ అంటూ ఆమెను గ్రీట్ చేస్తారు. ఆమెను చూడగానే హీరో, దోదోహి నేను ఇప్పుడు నార్మల్ అయిపోయా, రికవర్ అయిపోయా అంటూ హ్యాపీగా చెప్తాడు. ఆమె సరే బట్ కొంచెం రెస్ట్ తీసుకో అంటూ బెడ్ పైన పడుకోబెడుతుంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే ఆ గ్యాంగ్స్టర్స్ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అని అంటాడు. బట్ నువ్వు ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా అని అంటుంది. నేను నీతో ఉండడమే నాకు ట్రీట్మెంట్ అని అంటాడు అతను. ఆ మాటలకి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. సోక్యోన్ హీరోయిన్ ఆమె హ్యాండ్తో హీరోని సేవ్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జిన్ ఏమో చాలా సీరియస్గా స్క్వాడ్ డాన్స్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో దోగ్యోన్కి అతను నా ఫేస్ చూసేశాడు, నన్ను సెర్చ్ చేసుకుంటూ వస్తాడేమో అని ఒక మెసేజ్ వస్తుంది. హీరో అతని రియల్ ఫేస్ చూసేయడంతో అటాకర్ అతను నన్ను కనిపెట్టేస్తాడంటూ భయపడుతూ ఉంటాడు అతనున్న ప్లేస్లో. హీరోయిన్ ఇంటికి రిటర్న్ వచ్చేసి బెడ్ పైన పడుకొని ఉంటారు. హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని, ఇలా ట్రై చేసినా ఏం వర్కౌట్ అవ్వట్లేదని అంటాడు. మేబీ మనం మోర్ కాంటాక్ట్ అయితే హెల్ప్ అవుతుందేమో అని ఆమె అంటుంది. హక్ చేసుకుని ట్రై చేద్దామా అని అడుగుతాడు. గుడ్ సజెషన్ అని ఆమె అంటుంది. సో ఇద్దరు అలాగే హ్యాండ్ పట్టుకుని హక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది హీరోయిన్. ఇప్పుడు నైస్గా ఛార్జ్ అవుతున్నాను అని అంటాడు. నిన్ను ఛార్జ్ చేయడానికి నేను ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందో అని హీరోయిన్ అంటుంది. అలా మార్నింగ్ అయిపోతుంది. హీరోయిన్ హీరో ఫేస్ టచ్ చేస్తూ, నీ వల్లే అతను హర్ట్ అయ్యాడు అని జిన్ అన్న మాటలు ఆమె తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో లేచి, పద వెళ్దాం, ఆ అటాకర్ని ఫైండ్ అవుట్ చేద్దాం, నేను అతని ఫేస్ చూశాను అని అంటాడు. నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు, ఇది రివెంజ్కి టైం కాదు, రెస్ట్ తీసుకో అని అంటుంది. హీరో ఆమెను చూస్తూ ఫేస్ టచ్ చేస్తుంటే ఆమె వెంటనే టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది. ఈరోజు లీవ్ తీసుకో, లేకపోతే నువ్వు సీఈఓవి కాదు కదా, నేను సేవ్ అయినందుకు సెలబ్రేట్ చేస్తూ కంపెనీకి హాలిడే అనౌన్స్ చేయని అంటాడు. ఆమె కుదరదు అని అంటుంది. ఆమెని హక్ చేసుకొని, సరే 5 మినిట్స్ ఇలానే ఉండు అని అడుగుతాడు. తర్వాత హీరో కూడా ఆఫీస్కి రెడీ అవుతాడు. నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు, నా కోసం ఆఫీస్ దగ్గర వేరే బాడీ గార్డ్ ఉన్నాడు, సో నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంది. నన్నే అటాక్ చేశాడంటే నిన్ను ఏమైనా చేయగలుగుతాడు, నేను ఒప్పుకోను, నేను నీతో రావాల్సిందే అని హీరో అంటాడు. అప్పుడు హీరో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను, రెస్ట్ తీసుకో అని అంటాడు. నువ్వు ఎవరు నన్ను ఆపడానికి అని హీరో అంటాడు. నీ అసిస్టెంట్గా నీ సేఫ్టీ నాకు ముఖ్యం, నువ్వు బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. అయితే నిన్ను వెంటనే నా అసిస్టెంట్గా తీసేస్తున్నానని హీరో అంటాడు. అతను చెప్తున్న మాటలు విని హీరోయిన్ కూడా రెస్ట్ తీసుకో నువ్వు అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి, దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్, అందరం కలిసి ఆఫీస్కి వెళ్దామని అంటుంది. సో వాళ్ళందరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. హీరో సేఫ్గా రికవర్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఆఫీస్ స్టాఫ్ పార్టీ పేపర్ బ్లాస్ట్ చేస్తారు. ఆ సౌండ్కి భయపడి హీరోయిన్ని పట్టుకుంటే హీరో అసిస్టెంట్ ఏమో హీరోయిన్ అసిస్టెంట్ హ్యాండ్స్లోకి జంప్ చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. తర్వాత మీటింగ్లో స్టాఫ్, మీ పైన ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు సింపతి పోస్ట్ చేస్తున్నారు, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు కంప్లీట్గా మీపైనే ఉంది, మీరు ఈజీగా చైర్పర్సన్గా పోటీ చేయొచ్చు అని అంటారు. ఇదంతా జుంగ్ లైఫ్ రిస్క్ చేయడం వల్లే సాధ్యమైంది అంటూ క్లాప్స్ కొడతారు. నెక్స్ట్ హీరో కోసం కేక్ అరేంజ్ చేస్తారు. హీరో ఎగ్జైట్ అవుతూ, నేను విష్ చెప్పుకోవాలి కదా అని అంటూ కళ్ళు మూసుకొని అతను విష్ చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు బ్లో చేసిన రిబ్బన్స్ కేక్ పైన ఉన్న క్యాండిల్స్కి తగిలి స్మాల్ ఫైర్ స్పార్కిల్స్ వస్తాయి. అది చూడగానే హీరోకి ఫైర్లో ఉన్నట్టు అనిపించి ఆ డ్రీమ్ గుర్తొచ్చి భయపడతాడు. అదే అబ్జర్వ్ చేసిన హీరో అసిస్టెంట్ అతని పక్కకు తీసుకొచ్చి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇందాక అంత భయపడ్డావని అడుగుతాడు. హీరో, నేను భయపడ్డం ఏంటి, నేను డీమన్ని, ఇలాంటి నాన్సెన్స్ మాట్లాడితే నువ్వు రిటర్న్ ఫౌండేషన్కి వెళ్ళి వర్క్ చేసుకో అని అంటాడు. అప్పుడు అతను, అయితే సరే, నేను ఇదంతా దోదోహికి చెప్తా, సో ఆమె నిన్ను ఇంట్లోనే ఉండేలా చేస్తుంది అని అంటాడు. హీరో వెంటనే, వద్దు అలా చెయ్యొద్దు, చెప్తా జరిగిందంతా, నాకు లాస్ట్ టైం నేను కంప్లీట్ ఫైర్ సర్కిల్లో స్ట్రక్ అయినట్టు ఒక డ్రీమ్ వచ్చింది, ఇప్పటికీ కూడా నా ఫింగర్ ప్రింట్స్లో బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్, ఇదే ఆ బుక్లో రాసిన స్పాంటేనియస్ కంబెన్షన్ ఏమో అని అంటాడు.
హీరో ఏమో దీన్నే హ్యూమన్ ఫియర్ అంటారేమో, నా పవర్ రెడ్యూస్ అవ్వడం వల్ల నేను ఎమోషనల్గా వీక్ అవుతున్నాను అంటాడు. నెక్స్ట్ జిన్ హీరోయిన్ ఆఫీస్కి వచ్చి ఆమెను మీట్ అయ్యి, డైరెక్టర్ జుంగ్ని నీ అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకోవడం ఇంకా స్టాప్ చెయ్యి, నీ వల్లే అతను చనిపోబోయాడు, నీ ప్రాబ్లమ్ని నీ ఓన్గా సాల్వ్ చేసుకో, టాటూని అడ్వాంటేజ్గా తీసుకుని అతను డేంజర్లో పెట్టొద్దు అని అంటుంది. హీరో అసిస్టెంట్ హీరోతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే బుక్ పోయినట్టు అర్థమైంది. బట్ వాళ్ళు నీ ఆఫీస్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ అవర్ ఫుటేజ్, నిన్ను అటాక్ చేసినప్పటి ఫుటేజ్ మిస్ అయ్యాయి. సమ్ మాల్వేర్ యూజ్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు డిలీట్ చేశారని చెప్తాడు. అయితే నేను ఒక డీమన్ అని వాడికి తెలిసిపోయి ఉంటుంది అని అంటాడు హీరో. తర్వాత హీరో రిటర్న్ ఆఫీస్ లోపలికి రాగానే జిన్ అతన్ని చూసి హగ్ చేసుకుని, డైరెక్టర్ మీరు రికవర్ అయినందుకు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. ఆమె హగ్ చేసుకోవడం హీరోయిన్ చూస్తుంది. తర్వాత జిన్ హీరోతో మాట్లాడుతూ, నీ పవర్ వీక్ అయిందని విన్నాను, దీనికి అంతటికీ రీజన్ దోదోహినే, ఆమె ఎంటర్ అయ్యాకే ఇదంతా జరుగుతుంది, అది నీకు కూడా తెలుసు కదా, నువ్వు ఆమె విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా స్టాప్ చెయ్యి, నువ్వు ఆమెతో లవ్లో ఉన్నావు, అందుకే డీమన్ నుండి హ్యూమన్గా మారుతున్నావు, నువ్వే చెప్పేవాడివి కదా హ్యూమన్సే లవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వీక్ కాబట్టి అని, నువ్వు ఇప్పుడు అలానే చేస్తున్నావు, నువ్వు ఇక్కడితో స్టాప్ చేయకపోతే చాలా డేంజర్ అని అంటుంది. నైట్ హీరో హీరోయిన్ ఇంటికి రిటర్న్ వెళ్తుంటే హీరో జిన్ నీతో స్టూపిడ్గా ఏమైనా మాట్లాడిందా అని అడుగుతాడు. లేదు, ఆమె పెర్ఫార్మెన్స్ చూడడానికి ఇన్వైట్ చేసింది అంతే, ఆమె సిన్సియర్గా నీకోసం కేర్ చేస్తుంది అని హీరోయిన్ అంటుంది. నైట్ ఇద్దరు కామ్గా పడుకుంటారు. హీరో నిద్రపోయాక హీరోయిన్ బాల్కన్లో నిల్చొని, నా వల్లే జుంగ్ చనిపోబోయాడు, నేను ఇలానే ముందుకు వెళ్ళాలా, బట్ ఇక్కడే ఆపేస్తే నీకు నేను అన్యాయం చేసినట్టు అవుతుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా ఫ్యామిలీ లాంటి నిన్ను కోల్పోయాను, బట్ దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోలేకపోతున్నా అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించి, చనిపోయిన నా కోసం నీ న్యూ ఫ్యామిలీని మిస్ చేసుకోవద్దు, నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చెయ్యని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఆలోచిస్తూ సోక్యూన్కి కాల్ చేసి నీతో నేను మాట్లాడాలని చెప్తుంది. మార్నింగ్ అయ్యాక హీరో మెడిసిన్ తీసుకుంటూ వీక్గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నావా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. మెడిసిన్ హైడ్ చేస్తూ అతను, పెయిన్ కిల్లర్స్ ఇంకా అవసరం లేదు, ఛార్జ్ అవ్వడం వల్ల బెటర్గా ఫీల్ అవుతున్నా, రెడీ అయ్యి వస్తాను అంటూ నెక్స్ట్ సీన్లో బోర్డు మీటింగ్ కోసం అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు. డోగ్యూన్ అక్కడికి వచ్చి, జంగ్ నువ్వు హాట్ అయ్యావని న్యూస్లో చూశాను, ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. న్యూస్లో చూసినవన్నీ నమ్మొద్దు అని హీరో అంటాడు అతనితో. నీకు బ్రతకాలని ఉంటే పారిపో, దోదోహి సైడ్ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అని అంటాడు అతను. నేను అతన్ని కొట్టాలా అని హీరో అడుగుతాడు హీరోయిన్ని. అతన్ని పట్టించుకోవద్దు, మనం వెళ్దాం పదా అని అంటుంది హీరోయిన్. తర్వాత స్పెషల్ బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సోక్యూన్ ఆ మీటింగ్ కి అటెండ్ అవ్వడు. నెక్స్ట్ చైర్పర్సన్ గా సెలెక్ట్ చేయడానికి ఓటింగ్ స్టార్ట్ అవ్వబోతుంటే హీరోయిన్, ఓటింగ్ ముందు నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలి, నేను చైర్పర్సన్ పోటీ నుండి విత్డ్రా అవ్వాలని అనుకుంటున్నాను అంటుంది. ఆమె స్టేట్మెంట్ విని అందరూ షాక్ అవుతారు. హీరో ఆమెని స్టాప్ చేయడానికి ట్రై చేస్తే, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందామని అంటుంది. కాంపిటీషన్ లేకపోవడంతో సుక్మెన్ని చైర్పర్సన్గా విన్ అవ్వడానికి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీటింగ్ అయ్యాక మేడం జూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఏంటి సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావు, ఎందుకు తప్పుకోవాలని అనుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆమె, నేను జరిగిందంతా మర్చిపోవాలనుకుంటున్నా, నాకు వచ్చిన ప్రాపర్టీస్ని కూడా రివైజ్ చేసి అనౌన్స్ చేస్తాను అని అంటుంది. సుక్మెన్ మంచి డెసిషన్ తీసుకున్నావు, గుడ్ జాబ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక హీరో ఆమెని స్టాప్ చేసి, ఎందుకు చైర్పర్సన్ పొజిషన్ని వద్దనుకున్నావు, రీజన్ ఏంటి, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నాకు ఇంకా నీపై నమ్మకం లేదు, నీ పవర్ వీక్ అవ్వడంతో నీకే ప్రొటెక్షన్ లేదు, అలాంటిది నన్నెలా ప్రొటెక్ట్ చేస్తావు, సో నాకు ఇంకా ఈ రివెంజ్ అవన్నీ ఏమీ వద్దు, నార్మల్ లైఫ్ కావాలి, ఏ భయం లేకుండా ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె మాటలకి హీరో హట్ అయ్యి బాధపడుతూ ఉంటే దోగ్యోన్ అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పైనుండి. అతను స్టెప్స్ దిగి కిందకి రాబోతుంటే సేమ్ బిల్డింగ్ నుండి వాళ్ళ ఫాదర్ సుక్మెన్ కూడా జరిగిందంతా చూస్తాడు. నెక్స్ట్ అటాకర్ హీరో వచ్చి అతన్ని ఏమైనా చేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటే అతని పవర్స్ వర్కౌట్ లేదని అతనికి ఒక మెసేజ్ వస్తుంది. సో అతనికి ఏ డేంజర్ లేదని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సుక్మెన్ ఫ్యామిలీ అండ్ మేడం జూ కూతురు కలిసి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అతనికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే, దోగ్యోన్ ఫాదర్ ఇంకా చైర్పర్సన్ పొజిషన్లో జాయిన్ అవ్వలేదు కదా, ఎర్లీగా సెలబ్రేట్ ఎందుకు చేస్తున్నారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే సుక్మెన్ దోగ్యోన్ అక్కడే ఆగి కామ్గా వచ్చి కూర్చో అని అంటాడు సీరియస్గా. సో అతను రిటర్న్ వచ్చి కూర్చుంటాడు. హీరో హీరోయిన్ గురించి వర్రీ అవుతూ ఆమె అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా హీరో గురించి వర్రీ అవుతూ ఉంటుంది. హీరో సోక్యోన్ని మీట్ అయ్యి, దోదోహి ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది, రీజన్ నీకు చెప్పుంటుంది కదా, ఎందుకు ఆమెను ఆపలేదు అని అరుస్తాడు. యాక్చువల్లీ ముందు రోజు నైట్ హీరోయిన్ని సోక్యోన్ మీట్ అయ్యి, చైర్పర్సన్ సెలెక్షన్ ప్రాసెస్ నుండి విత్డ్రా చేసుకుంటున్నాను, నా వల్ల ఇంకెవ్వరూ డేంజర్లో పడడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. సో సోక్యోన్ కోపంగా, నీ వల్లే ఆమె ఆ డెసిషన్ తీసుకుంది,
వాళ్ళ పేరెంట్స్ ఆమె వల్లే చనిపోయారని చిన్నప్పటి నుండి ఫీల్ అవుతూ ఉండేది. ఇప్పుడు నీ వల్ల మేడం జూ ఆమె వల్లే చనిపోయిందని గిల్ట్తో లైఫ్ లాంగ్ దోదోహి బాధపడాల్సిందే అని అంటాడు. అది విని హీరోయిన్ కోసం ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆమె ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. బట్ ఇల్లంతా సెర్చ్ చేసినా ఆమె ఉండదన్నమాట. ఆమె మేడం జూ గార్డెన్లో కూర్చొని మేడం జూ ఇలా చేసినందుకు సారీ, రియల్లీ సారీ అంటూ ఫీల్ అవుతూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. నువ్వు నా వల్లే నీ ఫైట్ ఆపేయాలనుకుంటే పద ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం, నీకు ఏది బెస్ట్ అయితే అదే చెయ్యి, అదే నాకు కూడా బెస్ట్ అవుతుంది అని అంటాడు. అప్పుడు ఆమె ఫీల్ అవుతూ మా అమ్మ నాన్న మేడం జూ నేను లవ్ చేసిన వాళ్ళందరూ చనిపోయారు, నువ్వు కూడా చనిపోతావని అంటుంది. అదంతా నేను పట్టించుకోనని అతను స్ట్రైట్గా వచ్చి ఆమెను కిస్ చేస్తాడు. అప్పుడు గార్డెన్లోని స్ప్రింక్లర్స్ ఆన్ అవుతాయి. అలా వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 4 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.